మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారింది. ఇప్పటికే 3వ రోజు సమ్మె చేరుకుంది. ఇటు శంకర్ గౌడ్ మృతితో సమ్మె తీవ్రత కూడా పెరిగింది. 3వ రోజు మహా ధర్నాలకు పిలుపునిచ్చింది, నిరసనలకు శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. సో కార్మికులకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చారు. సో వారికి సంఘీభావం తెలుపుతున్నారు. ఒకసారి వారితో మాట్లాడారు. సార్ చెప్పండి, ఇప్పటికే సమ్మె ఉధృతంగా మారుతుంది, ప్రభుత్వం ఇంకా చర్చలకు పిలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మీరేం చెప్పాలి? చర్చలు సఫలంగానే మేము కోరుతా ఉన్నాము. చర్చకు ముందే పిలవాల్సి ఉందే, స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు పిలవాల్సి ఉందే. మీరు పిలవకుండా చాలా ఉద్రిక్తత వచ్చిన తర్వాత, కార్మికులు ఆత్మహత్య ప్రయత్నం చేసిన తర్వాత, ఒకరు చనిపోయిన తర్వాత పిలవడం అనేది ఉందో, సరే కనీసం ఇప్పుడైనా పిలుస్తున్నారు, సఫలీకరణ చేయండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళ జెన్యూన్ డిమాండ్స్ని మీరు తప్పకుండా యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ప్రధానంగా 32 డిమాండ్లలో 3 డిమాండ్లు తప్ప మిగతా 29 డిమాండ్లకు సానుకూలంగా ప్రభుత్వం ఉందని చెప్తుంది. ఆ 3 డిమాండ్ల విషయంలో మీరేం చెప్తారు? నేను 3 డిమాండ్లు కాదు, అన్ని డిమాండ్లు కూడా ప్రభుత్వము చేయాలి. ఈ డిమాండ్ కొత్త డిమాండ్ కాదు, గత ప్రభుత్వంలో కూడా డిమాండ్స్ ఉండే, ఇప్పుడు కూడా ఆ డిమాండ్ ఉన్నది. ఈ డిమాండ్ని ఎందుకు వాళ్ళు చేయరు? ఈ డిమాండ్ గురించి మాట్లాడింది 3 డిమాండ్ మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు స్వయానా ఎలక్షన్స్ మాట్లాడారు. ఎలక్షన్స్లో వాళ్ళు ఒప్పుకున్నారు, ఎలక్షన్స్ మేనిఫెస్టో పెట్టారు. పెట్టిన తర్వాత కూడా ఈ రకమైన మాట మాట్లాడితే ఎట్లా? మేము మిగతావన్నీ కాదు, ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ నాకు తెలిసినందుకు వీళ్ళు ఎంప్లాయీస్ మాట్లాడుతుంటే ప్రభుత్వంలో విలీనం కావాలని. ఎందుకంటే గత పక్క రాష్ట్రాన్ని చేసింది, గత ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది, ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్లో చెప్పింది. కాబట్టి దాన్ని ప్రభుత్వం విలీనం చేయండి. ఒక్కసారి విలీనం చేసిన తర్వాత 3 years బకాయిలు ఉన్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, అది మేము డిమాండ్ చేసేది. తొందరపాటు నిర్ణయాలు కార్మికుల్లో కొంత గందరగోళ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే శంకర్ గౌడ్ అనే డ్రైవర్ కార్మికుడు ఆత్మహత్య చేసుకుని దీనిపైన ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, కార్మికులు మనం పోరాడదాం, కష్టపడదాం, నైతికంగా మేమంతా మీతో ఉన్నాం, మొత్తం తెలంగాణ సమాజం మీతో ఉంది. ఆత్మహత్యలకు పాల్గొకనుండే బ్రతికి మనం ఒక హక్కుని సాధిస్తాం. ఇక్కడ కీలకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎట్లా వస్తారు? అప్పుడు కూడా కార్మికులు 45 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేస్తారు. నేను ఆ ఒక సమయంలో నా ముందే అశ్వత్థామ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఫుల్గా వాళ్ళకి సపోర్ట్ చేశాను. నేను చేసిన పార్టీ కూడా సపోర్ట్ చేసింది. అప్పుడు వైఖరి మొండి వైఖరి, ఇప్పుడు కూడా మొండి వైఖరి. ఆ ప్రభుత్వం చేసినటువంటిగా తీరే ఈ ప్రభుత్వం అమలు పరుస్తూ ఉంది. సేమ్ అదే లైన్లో వీళ్ళు పోతూ ఉన్నారు. అప్పుడు కూడా సూసైడ్ లైన్, ఇప్పుడు కూడా సూసైడ్ అవుతున్నాయి. నేను మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాను, ప్రభుత్వం చర్చలు పెట్టండి, చర్చల్లో మీరు చర్చించండి, జెన్యూన్ డిమాండ్స్ని తప్పకుండా సాల్వ్ చేయండి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, వాళ్ళని రక్షించండి, ఆర్టీసీ సంస్థను రక్షించండి. ఇప్పటికే జేసీ నేతలు చర్చలకు వెళ్లారు మంత్రుల బృందంతో కలిసి. సో బీజేపీ తరఫున ఒక సూచన చేయాలంటే చర్చల సందర్భంగా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వం ఏం చెప్తారంటే మొండి వైఖరి చేయకుండా సానుభూతి పరంగా ఒక కార్మికుల ఒక డిమాండ్ని మీరు చర్చించి వారి యొక్క డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సో ఇది ప్రభుత్వానికి బీజేపీ తరఫున ఒక సూచన చేస్తున్నారు. చర్చలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం సానుకూలంగా కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కోరుతున్నారు. కార్మికులు ఎవరు అధైర్యపడవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఖచ్చితంగా మేము సమాజం అందరికీ కార్మికులకు అండగా ఉంటామంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.